శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము నిత్య పారాయణ గ్రంథము మరాఠీ నుండి తెలుగులోకి అనువదించిన వారు శ్రీమతి మణి అమ్మ. శ్రీ సాయి సచ్చరిత్ర. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఉపోద్ఘాతము. శ్రీ సాయినాథ్ మహారాజు సుమారు 50 సంవత్సరాలకు పూర్వం షిరిడీకి ప్రథమంగా వచ్చారు. వారు ఎక్కడి నుంచి వచ్చారు, వారి తల్లిదండ్రులు ఎవరు అన్న వివరాలు తెలియలేదు. వారికి మొఘలాయి ప్రదేశంతో సంబంధం ఉండి ఉండాలని మాత్రం అనిపిస్తుంది. మహారాజు తమ మాటలలో సేలు, జాల్నా, మన్మద్, పంధారి, పర్భాణి, ఔరంగాబాద్, బీడ్, బిదర్ ఈ మొఘలాయి ఊర్ల పేర్లు తరచూ ఉచ్చరిస్తూ ఉండేవారు. ఒకసారి ఒక గృహస్థు పంధారి గ్రామం నుండి బాబా దర్శనానికి రాగా మహారాజు అతనిని పంధారి గురించి విషయాలను అడిగి అక్కడ అనేక మంది గృహస్థుల పేర్లు చెప్పి వారి వివరాలను తెలుసుకున్నారు. దీన్ని బట్టి మహారాజుకు పంధారి గురించి బాగా తెలుసు అని అనుకోవచ్చు. కానీ అక్కడే జన్మించి ఉండవచ్చు అని చెప్పటానికి ఆధారం లేదు. అట్లే వారు బ్రాహ్మణులా లేక జన్మతః ముసల్మానా అని నిశ్చయంగా చెప్పటానికి వీలు లేదు. అయినప్పటికీ అనేకులు నమ్ముతున్నట్లుగా వారు అయోని సంభువులు అని చెప్పడానికి కూడా వీలు కాదు. మహారాజును అయోనిజులు అని అనటం భక్తులకు కాని వారికి అసంభవమని అనిపిస్తుంది. కానీ ప్రస్తుత రచయితకు అలా అనిపించదు. మహారాజు స్వయంగా ఈ రచయితతో ఒకసారి ఇక మేము వెళ్ళిపోతాం, 8 సంవత్సరాలు వయసు అయ్యాక వస్తాం అని అన్నారు. శ్రీకృష్ణుడు దేవకీదేవి వద్ద ప్రకటమైనప్పుడు అతనికి 8 సంవత్సరాలు వయసని పురాణాలలో వర్ణించబడి ఉంది. మహారాజు యొక్క అనేక మంది భక్తులు వారిని సాధనలో సిద్ధి పొందినట్లుగా కాక వారు ప్రత్యక్ష అవతార పురుషులని విశ్వసిస్తారు. వారి లీలలు, వారి అద్భుత శక్తి చూసి వారు శ్రీకృష్ణుని అవతారమని చాలామంది నమ్ముతారు. మహారాజు మాత్రం తాము స్వయంగా ఏ అధికారాన్ని స్వీకరించలేదు. వారు నేను పరమేశ్వరుని సేవకుడిని మాత్రమే అని చెప్పుకునేవారు. తమ గురువు ఆశీస్సులు తమకు పూర్తిగా ఉన్నందువలన గురువు యొక్క అనుగ్రహంతోనే భక్తుల యొక్క కష్టాలు తొలగించి వారికి శుభం కలుగుతుందని చెప్పారు.